తోట త్రిమూర్తులు అనేటువంటి వైకాపా ఎమ్మెల్యే క్యాండిడేట్కి శిక్ష పడిందండి. శిరోముండనం కేసు. ఏమిటి శిరోముండనం అంటే గుండు గీయడం. ఇది ఎప్పుడు 97లో జరిగిందండి. ఆ 97లో ఆ కాలంలో నేను యాక్టివ్గా రిపోర్టర్గా ఉన్నాను. అప్పుడు నేను డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఆ టైంలో తోట త్రిమూర్తులు గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను నేను. అది ఎక్కడ జరిగింది? తెలుగుదేశం ఆఫీసులో. ఎక్కడ అది? ఆ హిమాయత్ నగర్ ప్రాంతంలో ఉండేది అప్పట్లో ఆఫీసు. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎందుకు చేశాడు ఈ శిరోమండనం, ఈ గుండు గీయడం అనేది? ఒక 5 చేశాడు. ఎవరు వాళ్ళు? దళితులు. వాళ్ళు ఈయనకి అంతకుముందు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారట. ఆ కోపంతో ఏం చేశాడు, వీళ్ళ మీద పోలీసుల చేత ఒక ఈవ్ టీజింగ్ కేసు, అంటే ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడాడు అనేటువంటి ఒక కేసు పెట్టించి పోలీస్ స్టేషన్కి పిలిపించి, ద్రాక్షారామం పోలీస్ స్టేషన్కి పిలిపించి అక్కడ వాళ్ళకి గుండు గీశారు. అంటే ఈయన కోపం చూపించుకోవడానికి. అది ఆ తర్వాత ఒక పెద్ద ఒక ఘటనగా దాని మీద చాలా ఖండంలో మండలంలో వచ్చినాయి. అప్పట్లో పౌర సంఘాల వాళ్ళు తీవ్రంగా కూడా విమర్శించారు దీని మీద. వాళ్ళు చేసిన కృషి వల్ల ఈ కేసు కొంచెం బలంగా నిలబడింది. తర్వాత నిలబడి కేసు పెట్టాల్సి వచ్చింది ఇలా శిరోమండనం చేయడం దాని మీద. పోలీసుల అండతోటి త్రిమూర్తులు గారు పిలిపించి ఈ గుండు గీయించాడు అనేది ఇక్కడ ఆరోపణ. 96 నాడు అండి, 96లో జరిగిందట ఇది జరగడం. వెలుగులోకి 97లోకి అట్లా దీని మీద కొంత మూవ్మెంట్ జరిగింది. కేసు పెట్టారు దాని మీద పోలీసులు ఇట్లా శిరోమండనం చేయడం మీద. అప్పటి నుంచి నడుస్తోంది. 28 ఏళ్ల పాటు ఈ కేసు నడిచిందండి. ఇంత చిన్న కేసు 28 ఏళ్ల పాటు నడవడం ఏంటండి? 6 నెలల్లో తేల్చాల్సినటువంటి కేసుని 28 ఏళ్ల పాటు నడిపించినటువంటి మన యొక్క జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది, ఇప్పుడు శిక్ష వేశారు నిన్న కింది కోర్టు వారు. ఎంత శిక్ష వేశారంటే 9 మందికట, వైకాపా ఎమ్మెల్సీతో సహా. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు త్రిమూర్తులు గారు. వైకాపా అభ్యర్థిగా మండపేట నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనతో సహా 9 మందికి 18 నెలల జైలు అని తీర్పిచ్చారు. ఇప్పుడు మామూలుగా వేరే పార్టీల వాళ్ళైతే ఏం చేస్తారండి, ఈయనకి శిక్ష పడింది 18 నెలలు. యాక్చువల్గానండి ఈయన డిస్క్వాలిఫై కాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఎందుకు కాడు అంటే ఎన్నికల చట్టాల ప్రకారం 2 ఏళ్ళు ఎవరికైనా కనీస శిక్ష పడితే కోర్టు వారు శిక్ష వేస్తే వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. కానీ ఈయనకు పడింది 18 నెలలే కాబట్టి లీగల్గా ఈయన పోటీ చేయవచ్చు. కానీ మోరల్గా చూస్తే, పొలిటికల్గా చూస్తే ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా వెంటనే ఈయనకి ఇచ్చిన టికెట్ని విత్డ్రా చేసుకుంటారు. ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు. గతంలో మనం అనంతబాబు విషయంలో చూసాము. అది అనంతబాబు కూడా ఎమ్మెల్సీ. ఆయన పట్టపగలే మర్డర్ చేసిన బాడీని వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేశాడు డిక్కీలో పెట్టి. అయినా కూడా ఆయన సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి. ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నాడు, వైకాపాలోనే ఉన్నాడు. ఇప్పుడు త్రిమూర్తుల గారిని సస్పెండ్ చేసే అవకాశం కూడా లేదు పార్టీ నుంచి. ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే టికెట్ కూడా ఆయనకి ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే బీఫామ్ టికెట్ పార్టీ వారు ఇవ్వాలి అభ్యర్థిగా. సస్పెండ్ చేసిన వ్యక్తికి బీఫామ్ ఇవ్వలేరు కాబట్టి త్రిమూర్తుల గారు పోటీ చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి అవకాశం లేదు. ఆయన్ని పోటీలో నుంచి తప్పించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటిని లెక్క చేయరు. ప్రజాభిప్రాయం అనే దానికి పట్టించుకోరు. తానే కొత్త ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయగలరు. తనకంత మంది మార్గం ఉంది, మీడియా ఉంది. కాబట్టి ఇందులో అసలు తప్పు లేదు త్రిమూర్తుల గారిదనో, శిక్ష వేసినా కూడా అసలు అది ఒక ఇష్యూనే కాదనో చేయగల సమర్థత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి 90% త్రిమూర్తులు గారు మండపేట అభ్యర్థిగా కొనసాగుతారు. శిక్ష పడినా కూడా అనంతబాబు విషయంలో ఏ రకంగా చేశాడో త్రిమూర్తుల విషయంలో కూడా అదే రకంగా చేస్తాడు. మండపేట అభ్యర్థిగా త్రిమూర్తులు గారు 90% కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది.